నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వీక్షకులకు నమస్కారం, స్వాగతం. ఇవాళ మనం అమ్మవారి పూజ చేసుకోవడానికి సన్నిద్ధమయ్యాము. అమ్మవారి స్వరూపం ఇవాళ వార్తాళి వారాహి స్వరూపం అన్నమాట. వార్తాళి అనేసరికి మనకి ద్వాదశ నామాల్లో అమ్మవారి నామం వార్తాళి. హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిన అత్యంత శక్తివంతమైన నామాలు ఈ ద్వాదశ నామాలు. ఎప్పుడైతే వారాహి అమ్మవారు లలితా అమ్మవారి నుంచి ఉద్భవించారో వెనువెంటనే దేవతలందరూ కూడా ఈ 12 ద్వాదశ నామాలు ఏవైతే మనం చదువుకుంటున్నామో అత్యంత శక్తివంతమైన నామాలుగా మనకి తెలియజేయడమైనదో ఆ నామాలతో అమ్మవారిని పూజించారట. అదే విషయం హయగ్రీవుల వారు అగస్త్యుడికి చెప్పారనమాట. కాబట్టి ఎవరైనా కూడా మనకి పనులు అవ్వాలి, అమ్మవారిని అత్యంత అనుగ్రహం మనం పొందాలి అమ్మవారిది అనుకుంటే కనుక ఈ ద్వాదశ నామాలు చదవవలసిందే. అయితే వార్తాళి అనేసరికి మనకి ఏమర్థమవుతుంది అని అంటే మన దగ్గరికి సరైన వార్తలు రావాలి, మన పని అయిపోయింది అనే వార్త మనకు అందాలి. లేదు ఏదైనా శుభవార్తలు మనం వినాలి అని అంటే ఈ అమ్మ అనుగ్రహం ఉండాలి అని చెప్పి మనం అందరూ తెలుసుకోవాలి ఈ నామంతో. మరి ఎక్కడ భక్తి ఉంటే, ఎక్కడ కల్మషం లేని భక్తి ఉంటే అక్కడికి లక్ష్మీ నరసింహస్వామి వారు అలా వేంచేసేస్తారు అని చెప్పి మనం అందరం గుర్తెరగాలి. ఇవాళ చూస్తే పీఠంలో లక్ష్మీ నారసింహుడు సాక్షాత్తు యజ్ఞ నరసింహస్వామి, యజ్ఞ వరాహస్వామి అంటే ఆయనే అనమాట. ఆయన చక్కగా మన దగ్గరికి వచ్చేసారు. మనం చక్కగా తులసి మాలను కూడా స్వామికి సమర్పించుకున్నాం. అలాగే అమ్మవార్లకు కూడా తులసి మాల అలంకరించుకోబోతున్నాం. చిన్న పిల్లవాడే, 5 సంవత్సరాల పిల్లవాడు ఏం నమ్మాడు? భగవంతుడు ఇందులేడు అందుగలడు. ఎక్కడైనా సరే భగవంతుడు అనేవాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని కాదు, ఎక్కడ మనం తలిస్తే అక్కడి నుంచే భగవంతుడు ఉద్భవిస్తాడు అని అంటే ఆ చిన్న పిల్లవాడి మాటని నిజం చేయడానికి స్వామివారు స్తంభం నుంచే ఉద్భవించారు మన లక్ష్మీ నారసింహులు. కాబట్టి ఎక్కడైనా మనం భక్తితో, పరమ భక్తితో మనం పూజిస్తున్నాము అని అంటే ఆ భక్తి నిజమైనది అని గనక నిరూపించుకోవాలనుకుంటే అక్కడ స్వామి ఏం చేస్తారు అనేది నా గట్టి నమ్మకం. అలాగే మీరు నరసింహ స్తుతి గనక చేసుకుంటే మాతా నృసింహ, పితా నృసింహ, సకుడవు నీవే, తల్లి తండ్రులవి నీవే, గురువు నీవే, బంధువువి నీవే అని చెప్పి మనం స్తుతించుకుంటూ ఉంటాం. నిజంగా అది గనక లక్ష్మీ నరసింహస్వామి రేపు మనము అనగాష్టమి, రేపు అష్టమి తిథి ఉంది కాబట్టి, రేపు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి పొద్దున పూట అనగాష్టమి వ్రతం చేసుకోవాలి అది మన ఛానల్ ద్వారా అని చెప్పి మనము నిర్ణయించుకోవడం జరిగింది. రేపటి రోజు అనగాష్టమి పొద్దున పూట చేసుకుంటున్నాం. అది కూడా మీకు రికార్డ్ చేసి చూపించడం జరుగుతుంది. మరి స్వామివారిని మనం ఇంకా అత్యంత భక్తితో పూజిస్తే కనుక ఎలాంటి అవరోధాలైనా, ఎలాంటి ఆటంకాలైనా, మీకు ఆర్థిక ఇబ్బందులున్నా ఏమున్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి. చాలామంది చెప్పేది మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మా మీద ఏదో ప్రయోగం చేయబడిందండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. భూ వివాదాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. తప్పకుండా మీరు లక్ష్మీ నరసింహస్వామిని కనుక దండం పెట్టుకుంటే ఎలాంటి ఉపద్రవాలైనా, ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలైనా కూడా తప్పకుండా తొలగిపోతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి స్వామిని అత్యంత భక్తితో, వారాహి అమ్మవారి మీద అనురక్తితో మనం ఇవాళ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. వ్యాపారాభివృద్ధ్యర్థం ధనపతలగోత్రస్య కృష్ణం రాజునామధేయస్య, దీపానామధేయస్య, సూర్యప్రకాశనామధేయస్య, పల్లవీనామధేయస్య, ఆరోగ్యప్రాప్త్యర్థం శ్రీవత్సగోత్రస్య, తులసీదాసనామధేయస్య, లక్ష్మీబాయినామధేయస్య, సాయి కుష్వంతనామధేయస్య, చిన్మయ నామధేయస్య, కుటుంబ సౌఖ్య సిద్ధ్యర్థం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం కాశ్యపసగోత్రస్య నరసింహారావనామధేయస్య, శ్యామలాదేవి నామధేయస్య, భాస్వంత నామధేయస్య, అభికేశ్వర నామధేయస్య, లక్ష్మీస్థిరత్వ సిద్ధ్యర్థం విద్యాప్రాప్త్యర్థం రుణబాధా నివృత్త్యర్థం మార్కండేయ గోత్రస్య దేవికా లక్ష్మీ నామధేయస్య, విశాంత్ కుమార్ నామధేయస్య, వివాహప్రాప్త్యర్థం ఉద్యోగప్రాప్త్యర్థం చింతలమణి గోత్రస్య నవీన్ కుమార్ నామధేయస్య, ప్రియాంకా నామధేయస్య, దంపత్య అనుకూలితా సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం మల్లెపూల గోత్రస్య
तरणे नामधेयस्य सुजन कुमार नामधेयस्य दम्पत्योः आनुकूल्यता सिद्ध्यर्थम् उद्योग प्राप्त्यर्थम् अक्षिन्तलगोत्रस्य कोमरय नामधेयस्य चन्द्रकला नामधेयस्य आरोग्य प्राप्त्यर्थम् अणिबलगोत्रस्य वेंकटशिव नरेश नामधेयस्य अनुराधा नामधेयस्य वंदन नामधेयस्य स्मृति नामधेयस्य चेतन साई नामधेयस्य विद्या व्यापार अभिवृद्ध्यर्थं राठौड़ गोत्रस्य वेणुगुंडल नामधेयस्य जयंती नामधेयस्य आशिष नायक नामधेयस्य स्नेह नामधेयस्य विद्या प्राप्त्यर्थं ऐश्वर्य आरोग्याभिवृद्ध्यर्थं काश्यप गोत्रस्य दुर्गा भवानी नामधेयस्य पत्नी नामधेयस्य चर्म व्याधि निवारणार्थं नूजनल गोत्रस्य हनुमंतराव नामधेयस्य लक्ष्मी शिवपार्वती नामधेयस्य सत्संतान प्राप्त्यर्थं व्यापाराभिवृद्ध्यर्थं पौणिफलगोत्रस्य रमेश बाबू नामधेयस्य वेंकटरमण नामधेयस्य नागराज नामधेयस्य नागमल्लेश्वरी नामधेयस्य दुर्गा प्रसाद नामधेयस्य वसंत श्रीसाई नामधेयस्य विवाह प्राप्त्यर्थं विद्या प्राप्त्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं नीलोलगोत्रस्य जगन्नाथ नामधेयस्य लावण्य नामधेयस्य हर्षिणी नामधेयस्य आकाश नामधेयस्य नूतन स्वगृह प्राप्त्यर्थं उद्योग प्राप्त्यर्थं धनंजय गोत्रस्य गोपी श्रीनिवास नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं गांधार गोत्रस्य करुणाकर नामधेयस्य श्रावणे नामधेयस्य साई संप्रीत नामधेयस्य दीक्षित नामधेयस्य विद्या आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं पल्लुट्ल गोत्रस्य सुधाकर नामधेयस्य नव्य ज्योति नामधेयस्य कृष्णमुरारी नामधेयस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं गुणबाधानिवृत्त्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं पैडबल गोत्रस्य पांडुरंगा नामधेयस्य सुजाता नामधेयस्य वेंकटनाग साई तनूजा नामधेयस्य विवाह प्राप्त्यर्थं चिकिचर्ल गोत्रस्य वेंकटरमण नामधेयस्य कमला नामधेयस्य धीरज नामधेयस्य सुदर्शन नामधेयस्य सन्नदा नामधेयस्य आरोग्य अभिवृद्ध्यर्थं माविल्ल गोत्रस्य वंशीधर नामधेयस्य पूर्णिमा नामधेयस्य दीक्षिता नामधेयस्य निर्वाण साई नामधेयस्य निवान शिवा नामधेयस्य ऐश्वर्याभिवृद्ध्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं शेट्टिपल्ल गोत्रस्य धीमन्त नामधेयस्य मल्लीश्वरी नामधेयस्य भरद्वाज नामधेयस्य उद्योग आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं कर्नाटकपगोत्रस्य शिवनागमल्लेश्वरी नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं किशोर नामधेयस्य विवाह प्राप्त्यर्थं नाशान्तकलगोत्रस्य अनसूय नामधेयस्य सत्यनारायण नामधेयस्य कविता नामधेयस्य जाह्नवी नामधेयस्य सुमनश्री नामधेयस्य विद्या व्यापार अभिवृद्ध्यर्थं भूलाभार्थं ऋणबाधानिवृत्त्यर्थं उद्योग प्राप्त्यर्थं रेचर्ल गोत्रस्य रविकुमार नामधेयस्य ज्योति नामधेयस्य अभिराम सोनाली नामधेयस्य विवाद परिष्कार सिद्ध्यर्थं स्वगृह प्राप्त्यर्थं आरोग्य विद्याभिवृद्ध्यर्थं सुपर्णसगोत्रस्य बालकृष्णमाचार्य नामधेयस्य कात्यायनी नामधेयस्य भव्य नागस्वाति चंदु संतोष नामधेयस्य कुटुंब अनुकूलता सिद्ध्यर्थं आरोग्य प्राप्त्यर्थं जिगुरगोत्रस्य मुरली मोहन नामधेयस्य मानस्वी नामधेयस्य दंपत्योः अनुकूलता सिद्ध्यर्थं कसमीड गोत्रस्य प्रदीप पटेल नामधेयस्य सुप्रदा नामधेयस्य पूर्वांशी नामधेयस्य श्रीलता नामधेयस्य शशांक नामधेयस्य शिवराम नामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं भरतसगोत्रस्य पांडुरंग विठल नामधेयस्य श्रीलक्ष्मी प्रमीला नामधेयस्य मोहन कार्तिक नामधेयस्य सीतारामलक्ष्मी नामधेयस्य विद्या प्राप्त्यर्थं दुर्व्यसननिवृत्त्यर्थं आरोग्य प्राप्त्यर्थं निर्यालगोत्रस्य सत्यनारायण नामधेयस्य उदयलक्ष्मी नामधेयस्य वेंकट नामधेयस्य अलमेल मंग नामधेयस्य विद्या उद्योग प्राप्त्यर्थं पौणिफलगोत्रस्य चंद्रशेखर नामधेयस्य श्री गायत्री नामधेयस्य सत्संतान प्राप्त्यर्थं पौणिफलगोत्रस्य कार्वी नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं भरतसगोत्रस्य आनंदराव नामधेयस्य पवनकुमार नामधेयस्य हर्षवर्धन नामधेयस्य विवाह प्राप्त्यर्थं सर्वाभीष्टसिद्ध्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं चिन्निशेट्लगोत्रस्य माधुसूदनराव नामधेयस्य राधिका नामधेयस्य ज्योत्सना नामधेयस्य भव्यश्री नामधेयस्य उषाराणी नामधेयस्य नवाधानिवृत्त्यर्थं उद्योग विद्या प्राप्त्यर्थं चरमणीलगोत्रस्य वीरारेड्डी नामधेयस्य राजलक्ष्मण नामधेयस्य वसुन्धरादेवी नामधेयस्य उद्योग प्राप्त्यर्थं शिवगोत्रस्य निखिलेश नामधेयस्य अर्चना नामधेयस्य कर्णेश नामधेयस्य रमादेवी नामधेयस्य चंद्रा नामधेयस्य सहकुटुम्बस्य खगोलगोत्रस्य अच्युत कुमार नामधेयस्य ब्राह्मणे नामधेयस्य साहस नामधेयस्य शौर्येश्वर नामधेयस्य देवांश नामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं भरतसगोत्रस्य सुब्रह्मण्यन नामधेयस्य निर्मला नामधेयस्य विश्वज्ञ ब्रह्मर्षि नरेश कुमार नामधेयस्य स्वरूपा नामधेयस्य सहकुटुम्बस्य कुरुणालगोत्रस्य श्रीनिवासराव नामधेयस्य उधाराणी नामधेयस्य कृष्णनायडु नामधेयस्य धनश्री नामधेयस्य श्रीजलाम नामधेयस्य अन्योन्यता सिद्ध्यर्थं भरतसगोत्रस्य श्रीनिवासशर्मा नामधेयस्य विजयलक्ष्मी नामधेयस्य निमिषा नामधेयस्य साई निखिला नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं भरतसगोत्रस्य वेंकट सत्यनाग श्री रामचंद्रमूर्ति नामधेयस्य बाला त्रिभुंदरी नामधेयस्य साई अजितेश नामधेयस्य सहकुटुम्बस्य शंखपालगोत्रस्य बालाजी कुमार नामधेयस्य
కరుణీనామధేయస్య ఐశ్వర్య ఆరోగ్య ప్రాప్త్యర్థం పైడిబలగోత్రస్య వెంకటరామనామధేయస్య నళినీనామధేయస్య ధనజానామధేయస్య కృష్ణకాంతనామధేయస్య గుహారాణ్యనామధేయస్య వివాద పరిష్కార సిద్ధ్యర్థం వివాహ ప్రాప్త్యర్థం యదునామగోత్రస్య మధుసూదననామధేయస్య అరుణానామధేయస్య జయసూర్యనామధేయస్య జయవర్ధినీనామధేయస్య విద్యా ప్రాప్త్యర్థం బలబలగోత్రస్య పాపారావనామధేయస్య కనకదుర్గానామధేయస్య లలితాపద్మినీనామధేయస్య వివాహ ప్రాప్త్యర్థం ఆరోగ్య ప్రాప్త్యర్థం ముద్రాళగోత్రస్య అనిల్నామధేయస్య మానసానామధేయస్య అచ్యుతనామధేయస్య బోధన్ననామధేయస్య గంగావరనామధేయస్య గంగారెడ్డినామధేయస్య లక్ష్మీనామధేయస్య దినేశనామధేయస్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అష్టద్రవ్య ప్రాప్త్యర్థం శత్రుబాధా నివారణార్థం శివగోత్రస్య సీతారామన్నామధేయస్య లక్ష్మీనామధేయస్య ఉదితానామధేయస్య దీపికానామధేయస్య ఉద్యోగ ప్రాప్త్యర్థం స్వగృహ ప్రాప్త్యర్థం న్యాయస్థానకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం ముద్రాళగోత్రస్య శ్రీనివాసనామధేయస్య పద్మానామధేయస్య సౌమ్యానామధేయస్య సాయికిరణ్నామధేయస్య సహకుటుంబస్య సేవకులగోత్రస్య దుర్గాప్రసాదనామధేయస్య సూర్యకళ్యాణనామధేయస్య రేష్మానామధేయస్య మెహర్కృష్ణానామధేయస్య నష్టధన ప్రాప్త్యర్థం గృహనిర్మాణ సిద్ధ్యర్థం విద్యా ప్రాప్త్యర్థం కాండల్యగోత్రస్య ఇందిరానామధేయస్య వేణునామధేయస్య అనంతనామధేయస్య ప్రతీచీనామధేయస్య మైరానామధేయస్య ఇషాన్నామధేయస్య అశ్విన్నామధేయస్య మార్గామయానామధేయస్య అష్టద్రవ్య ప్రాప్త్యర్థం రాజపటిగోత్రస్య వెంకటేశ్వరనామధేయస్య ధన్వికశ్రీనామధేయస్య సుప్రియానామధేయస్య పరదేవతానుగ్రహసిద్ధ్యర్థం పైడిపాలగోత్రస్య భానుప్రకాశనామధేయస్య పుష్పలతానామధేయస్య అపూర్వానామధేయస్య కీర్తినామధేయస్య కృష్ణచైతన్యనామధేయస్య సుస్థిర ఉద్యోగ ప్రాప్త్యర్థం ఉన్నత విద్యా ప్రాప్త్యర్థం సనాతనగోత్రస్య కృష్ణేనామధేయస్య సత్యవతీనామధేయస్య రవికుమార్నామధేయస్య సరితానామధేయస్య అక్షయానామధేయస్య అశ్వితానామధేయస్య సునీల్కుమార్నామధేయస్య శ్వేతానామధేయస్య రుద్రున్నామధేయస్య లక్ష్మీస్థిరత్వసిద్ధ్యర్థం ఆరోగ్య ప్రాప్త్యర్థం పరాశరగోత్రస్య అరుణానామధేయస్య భూలాభార్థం స్వగృహ ప్రాప్త్యర్థం మధునాళగోత్రస్య మధుసూదననామధేయస్య ప్రవీణాలతానామధేయస్య కీర్తినామధేయస్య వివాహ ప్రాప్త్యర్థం అష్టద్రవ్య ప్రాప్త్యర్థం గుణగోమోదనార్థం నాన్నగారిగోత్రస్య రాజూనామధేయస్య ఉషారాణనామధేయస్య మానుషారాణనామధేయస్య విదేశీ విద్యా ప్రాప్త్యర్థం మునగాళగోత్రస్య రాజేశ్వరీనామధేయస్య మోహనకృష్ణనామధేయస్య అష్టద్రవ్య ప్రాప్త్యర్థం విద్యా ప్రాప్త్యర్థం కాశ్యపగోత్రస్య కార్తికనామధేయస్య అనూషానామధేయస్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం గుణబాధానివృత్త్యర్థం సత్సంతాన ప్రాప్త్యర్థం ఆరోగ్య ప్రాప్త్యర్థం గంగాధరగోత్రస్య శ్రీనివాసనామధేయస్య అర్చనానామధేయస్య ఉద్యోగ ప్రాప్త్యర్థం పుత్రసంతాన ప్రాప్త్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం స్వతంత్రకృతగోత్రస్య వంశీధరనామధేయస్య భారతీనామధేయస్య అనఘానామధేయస్య శర్వాణినామధేయస్య అష్టద్రవ్య ప్రాప్త్యర్థం స్థిర వ్యాపారాభివృద్ధ్యర్థం రామానుజగోత్రస్య రామూనామధేయస్య రాధికానామధేయస్య ప్రశాంతనామధేయస్య దుర్వ్యసననివృత్త్యర్థం దేవులపలగోత్రస్య కుమారనామధేయస్య రమాదేవినామధేయస్య మనస్వినీనామధేయస్య మానసనామధేయస్య దుర్వ్యసననివృత్త్యర్థం కౌండసగోత్రస్య వెంకట సీతారామాంజనేయనామధేయస్య వెంకటనాగలక్ష్మీనామధేయస్య శ్రీలక్ష్మీనామధేయస్య కర్మాగార విక్రయార్థం శ్రీవత్సగోత్రస్య వెంకటరాగశేఖరనామధేయస్య సుమవత్సలానామధేయస్య ఆరోగ్య ప్రాప్త్యర్థం సుబ్రహ్మణ్య ప్రణీతనామధేయస్య నాగమహేశ్వరీనామధేయస్య విద్యా ఉద్యోగ ప్రాప్త్యర్థం సాకే గోత్రస్య రాఘవేంద్రనామధేయస్య స్వాధీనామధేయస్య హర్షరామనామధేయస్య ద్రుపదరామనామధేయస్య సరస్వతమనామధేయస్య విద్యా వ్యాపారాభివృద్ధ్యర్థం వైడిపాలగోత్రస్య సురేష్నామధేయస్య రమాదేవినామధేయస్య వైష్ణవీనామధేయస్య పుష్పసాయినామధేయస్య ఆరోగ్య ప్రాప్త్యర్థం భూలాభార్థం జయగోళగోత్రస్య వెంకటేశ్వరనామధేయస్య వెంకటసుబ్బమ్మనామధేయస్య సుబ్బారాయుడునామధేయస్య ఉషారాణనామధేయస్య సుకన్యానామధేయస్య సుదర్శన్నామధేయస్య వివాహ ప్రాప్త్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విద్యా ఆరోగ్య ప్రాప్త్యర్థం కలపాలగోత్రస్య అమ్మిరెడ్డినామధేయస్య శ్రీరామనాగలక్ష్మీదేవి నామధేయస్య జ్యోతినాగ వెంకట స్వరూపనామధేయస్య సౌమ్యానామధేయస్య చందననాగ సౌమ్యానామధేయ సాయి సౌమ్యానామధేయస్య వివాహ ప్రాప్త్యర్థం సంతాన ప్రాప్త్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పైడిపాలగోత్రస్య శ్రీనివాసబిల్లి సత్యరాజనామధేయస్య లక్ష్మీనామధేయస్య ఆరోగ్య ప్రాప్త్యర్థం న్యాయస్థాన వివాద పరిష్కార సిద్ధ్యర్థం భూలాభార్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అజ్మీరగోత్రస్య రేఖానామధేయస్య శ్యామనామధేయస్య అక్షతనామధేయస్య శరత్చంద్రనామధేయస్య పూజానామధేయస్య సంవృత్నామధేయస్య ఐరానామధేయస్య ఐశ్వర్య ఆరోగ్య ప్రాప్త్యర్థం శత్రుబాధా నివారణార్థం గంటలగోత్రస్య సూర్యబాబునామధేయస్య కమలాదేవినామధేయస్య అరవింద్ కుమార్నామధేయస్య వ్యవసాయాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కౌండసగోత్రస్య శ్యామలానామధేయస్య భూలాభార్థం కాశీనాథలగోత్రస్య పవన్నామధేయస్య గంగాభవానినామధేయస్య సత్సంతాన ప్రాప్త్యర్థం హరికలగోత్రస్య
वेङ्कटकृष्णारेड्डिनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं शैलजानामधेयस्य पवन्नामधेयस्य प्रणयानामधेयस्य आरोग्य ऐश्वर्य स्वगृहप्राप्त्यर्थं विश्रावतगोत्रस्य जयचन्द्रनामधेयस्य जयलक्ष्मीनामधेयस्य प्रीतन्नामधेयस्य ऐश्वर्य आरोग्य विद्याप्राप्त्यर्थं अनङ्कुलगोत्रस्य रमेशनामधेयस्य श्रीलक्ष्मीनामधेयस्य लेखनश्रुतिनामधेयस्य धन्वन्तसूर्य आदित्यनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं काश्यपथगोत्रस्य वेङ्कटरावनामधेयस्य पद्मावतीनामधेयस्य स्वातीनामधेयस्य उद्योगप्राप्त्यर्थं विवाहप्राप्त्यर्थं कुण्टकुलगोत्रस्य वेङ्कटसत्यरामारावनामधेयस्य वीरवेङ्कटसत्यनागमणीनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं अक्षन्तलगोत्रस्य लक्ष्मणस्वामिनामधेयस्य सरस्वतीनामधेयस्य नर्मदानामधेयस्य रजनीशनामधेयस्य किवीनामधेयस्य राजशेखरनामधेयस्य नव्यानामधेयस्य नागराजनामधेयस्य शोभाराणीनामधेयस्य साईकृष्णनामधेयस्य शिवकृष्णनामधेयस्य उद्योगप्राप्त्यर्थं सगृहप्राप्त्यर्थं आरोग्यप्राप्त्यर्थं भारद्वाजगोत्रस्य हरीशनामधेयस्य रजनीनामधेयस्य वेङ्कटनागसायुधेज आर्याणीनामधेयस्य वेङ्कटनागसायुधेज ब्रह्माणीनामधेयस्य सुधीरनामधेयस्य शान्तानामधेयस्य ऐश्वर्य आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं रमणालगोत्रस्य रविकान्तनामधेयस्य विद्या जयश्रीनामधेयस्य जयन्तनामधेयस्य श्लोकानामधेयस्य तरुणनामधेयस्य उद्योग विवाह स्वगृहप्राप्त्यर्थं उपनाकुलगोत्रस्य वेङ्कटेशनामधेयस्य भारतीनामधेयस्य किरणकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं पैडपालगोत्रस्य बिमिलकुमारनामधेयस्य अरुणानामधेयस्य वेङ्कटदुर्गाम्बनामधेयस्य वर्षिणीनामधेयस्य प्रकाशनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं विदेशी उद्योगसिद्ध्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं कौणसगोत्रस्य वसुदेवरावनामधेयस्य अनुराधानामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं नाभिळ्ळगोत्रस्य आदिशेषीनामधेयस्य नागमणीनामधेयस्य मेघनानामधेयस्य सुरेशबाबुनामधेयस्य महालक्ष्मीनामधेयस्य विवाहप्राप्त्यर्थं रेचर्लगोत्रस्य करुणाकरनामधेयस्य पद्मजानामधेयस्य सात्विकनामधेयस्य श्रीकृतीनामधेयस्य सगृहप्राप्त्यर्थं विवादपरिष्कारसिद्ध्यर्थं व्यापार विद्याप्राप्त्यर्थं गणेशगोत्रस्य प्रसन्नकुमारनामधेयस्य गीतानामधेयस्य अखिलकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं मनोजकुमारनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं परिकिडिगोत्रस्य राजकुमारनामधेयस्य सरितानामधेयस्य भरतकुमारनामधेयस्य जयन्तकुमारनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं मार्कण्डेयगोत्रस्य रामकृष्णनामधेयस्य पुनीतानामधेयस्य यशस्विनीनामधेयस्य चन्द्रचेतनानामधेयस्य विद्या स्वगृहप्राप्त्यर्थं पस्पलगोत्रस्य सोमकृष्णनामधेयस्य स्रवन्तीनामधेयस्य वरुणसायनामधेयस्य चेतनसायनामधेयस्य विद्या ऐश्वर्य प्राप्त्यर्थं सुखजीवनसिद्ध्यर्थं पुनर्विशलगोत्रस्य पशुपतिनाथनामधेयस्य मौनिकानामधेयस्य दम्पत्योः अनुकूलतासिद्ध्यर्थं स्वतन्त्रकविसगोत्रस्य वंशीधरनामधेयस्य भारतीनामधेयस्य अनघानामधेयस्य शर्वाणीनामधेयस्य स्थिरव्यापाराभिवृद्ध्यर्थं परदेवतानुग्रहसिद्ध्यर्थं गुरु अनुग्रहसिद्ध्यर्थं श्रीवत्सगोत्रस्य रामारावनामधेयस्य सन्यासमनामधेयस्य भानुमतीनामधेयस्य विद्या विवाह उद्योगप्राप्त्यर्थं भारद्वाजगोत्रस्य वेङ्कटशङ्करनामधेयस्य इन्दुमतीनामधेयस्य कौशिकनामधेयस्य कार्तिकनामधेयस्य सहकुटुम्बस्य कश्यपऋषिगोत्रस्य वेङ्कटेश्वरनामधेयस्य ज्योतिलक्ष्मीनामधेयस्य साईविशालनामधेयस्य उद्योगप्राप्त्यर्थं पौर्णिकुलगोत्रस्य श्रीनिवासनामधेयस्य नागेश्वरीनामधेयस्य सुब्बरामरेड्डिनामधेयस्य पञ्चमनामधेयस्य सगृहप्राप्त्यर्थं उल्लुट्लगोत्रस्य रमेशनामधेयस्य यशोदानामधेयस्य शरच्चन्द्रनामधेयस्य विवाहप्राप्त्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं माल्यवसन्तगोत्रस्य शान्तारावनामधेयस्य महेश्वरीनामधेयस्य चैतन्यकृष्णनामधेयस्य योषितानामधेयस्य चिन्नमनामधेयस्य गणपतिरावनामधेयस्य सूर्यनामधेयस्य विवाहप्राप्त्यर्थं मार्कण्डेयगोत्रस्य सिंहाद्रिमुरलीकृष्णनामधेयस्य विवाहप्राप्त्यर्थं वेङ्कटेश्वरनामधेयस्य नागज्योतिनामधेयस्य तुलिशेट्लगोत्रस्य नागेश्वररावनामधेयस्य रमादेवीनामधेयस्य साईस्वरूपनामधेयस्य उद्योगव्यापाराभिवृद्ध्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं वैडपल्लगोत्रस्य वेङ्कटरावनामधेयस्य दुर्गाभवानीनामधेयस्य मल्लेश्वरावनामधेयस्य कनकदुर्गानामधेयस्य संहितनामधेयस्य धन्यतानामधेयस्य ऐश्वर्य आरोग्य नूतनवाहनप्राप्त्यर्थं नागेश्वरगोत्रस्य रमेशनामधेयस्य पूर्णिमानामधेयस्य विघ्नेशनामधेयस्य निधीशनामधेयस्य दम्पत्योः अनुकूलतासिद्ध्यर्थं विद्याप्राप्त्यर्थं वलसानगोत्रस्य सूर्यप्रकाशनामधेयस्य मञ्जुलानामधेयस्य हासिनीनामधेयस्य हंसिकानामधेयस्य उद्योग ऐश्वर्य ऐश्वर्याभिवृद्ध्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं विद्याप्राप्त्यर्थं गौतमसगोत्रस्य नागवेङ्कटबालमुरलीकृष्णनामधेयस्य इन्दिरानामधेयस्य अनन्तवेङ्कटसत्यकामेश्वर साई अरविन्दनामधेयस्य नागवेङ्कटराघवरागतन्मयीनामधेयस्य उद्योगप्राप्त्यर्थं उन्नतविद्याप्राप्त्यर्थं परीक्षासु उत्तमश्रेण्यां तीर्णतासिद्ध्यर्थं पशुनीटगोत्रस्य कोटेश्वररावनामधेयस्य श्रीदेवीनामधेयस्य साईकृष्णनामधेयस्य कृतीनामधेयस्य विवाहप्राप्त्यर्थं श्रीशतगोत्रस्य पद्मनाथन रामोनामधेयस्य सन्ध्याराणीनामधेयस्य सूर्यश्रीफणिसाई नीलकण्ठ राघवेन्द्रगुप्तनामधेयस्य ललितारागसिद्धानामधेयस्य पद्मावतीनामधेयस्य
वत्सलालक्ष्मीनामधेयस्य व्यापार आरोग्य विद्याप्राप्त्यर्थं वधनकुलगोत्रस्य लक्ष्मीसिन्धूतनामधेयस्य यतीशानामधेयस्य सगृहप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं तारासनगोत्रस्य पार्थसारथनामधेयस्य रमादेवीनामधेयस्य मौलिकानामधेयस्य लक्ष्मीश्रीकान्तनामधेयस्य ऐश्वर्याभिवृद्ध्यर्थं स्थितिमिल्लगोत्रस्य हरिनाथनामधेयस्य जयन्तीनामधेयस्य यहानामधेयस्य संस्कृतेनामधेयस्य विद्या आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं काश्यपथगोत्रस्य सत्यरमेशनामधेयस्य सुनीतानामधेयस्य सात्विकय्यानामधेयस्य लक्ष्मीहादरीनामधेयस्य वरदसगोत्रस्य कनकदुर्गानामधेयस्य आरोग्यप्राप्त्यर्थं मल्लपादलगोत्रस्य नेत्रावतीनामधेयस्य यशस्विनीनामधेयस्य सहकुटुम्बस्य यलनाम ऋषिगोत्रस्य वासुदेवल्लूनामधेयस्य भाग्यलक्ष्मीनामधेयस्य अभिनवनामधेयस्य लक्ष्मीप्रसन्ननामधेयस्य सहकुटुम्बस्य अरुणमहर्षिगोत्रस्य रमेश विजयसुन्दरनामधेयस्य पुष्पावतीनामधेयस्य सहकुटुम्बस्य मार्कण्डेयगोत्रस्य शङ्करैनामधेयस्य श्रीकान्तनामधेयस्य चामुण्डेश्वरीनामधेयस्य निहारिकानामधेयस्य वरुणनामधेयस्य सगृहप्राप्त्यर्थं स्थिरव्यापाराभिवृद्ध्यर्थं विपर्लगोत्रस्य अमरनाथनामधेयस्य उषानामधेयस्य मनोभीष्टसिद्ध्यर्थं वैडबालगोत्रस्य हेमन्तकुमारनामधेयस्य सत्यवेननामधेयस्य सायस्वादीनामधेयस्य दिव्यवाननामधेयस्य शत्रुबाधानिवारणार्थं जम्बुवृक्षगोत्रस्य रामानुजनामधेयस्य विजयलक्ष्मीनामधेयस्य सायचरणनामधेयस्य ऐश्वर्यविद्याप्राप्त्यर्थं रेचर्लगोत्रस्य ईश्वरनामधेयस्य ईश्वरमनामधेयस्य कल्याणनामधेयस्य हेमन्तनामधेयस्य भूलाभार्थं विद्या अभिवृद्ध्यर्थं उद्योगप्राप्त्यर्थं ऐश्वर्य आरोग्यप्राप्त्यर्थं वैडबालगोत्रस्य पट्टयनामधेयस्य कुमारीनामधेयस्य गौतमीनामधेयस्य विवाहसिद्ध्यर्थं परीक्षासु प्रथमश्रेण्यात्तीर्णतासिद्ध्यर्थं मदनकुलगोत्रस्य हनुमनागदत्त रामकिरणनामधेयस्य वीरवेङ्कटपत्तश्रीदिव्यनामधेयस्य सहस्रवीरसंगवेङ्कट अक्षयधृतीनामधेयस्य शैलश्रीवीरवेङ्कट नाग इषिताकृष्णनामधेयस्य सुगृहप्राप्त्यर्थं कुटुम्बसिद्ध्यर्थं मधुष्टनिवारणार्थं विद्या उद्योगप्राप्त्यर्थं वीरगोत्रस्य सुनीतानामधेयस्य विनीतानामधेयस्य विनीशानामधेयस्य मनीषानामधेयस्य सहकुटुम्बस्य वसिष्ठगोत्रस्य कृष्णमूर्तिनामधेयस्य नागेश्वरीनामधेयस्य अय्यप्पनामधेयस्य देवीनामधेयस्य महिसत्यराघवेन्द्रनामधेयस्य कनकराघव कार्तिकेयनामधेयस्य सहकुटुम्बस्य भारद्वाजगोत्रस्य श्रीनिवासरावशर्मनामधेयस्य हरिहरवरलक्ष्मीनामधेयस्य नागसञ्जयशर्मनामधेयस्य नागसिद्धार्थनामधेयस्य सहकुटुम्बस्य गौतमथगोत्रस्य कृष्णशर्मनामधेयस्य नागवेङ्कटरत्ननामधेयस्य रामसुधाकरनामधेयस्य वैष्णवीनामधेयस्य अनुनामधेयस्य सहकुटुम्बस्य कौण्डलगोत्रस्य रवीन्द्रनामधेयस्य सुमतीनामधेयस्य स्वरूपानामधेयस्य सहकुटुम्बस्य शरत्चन्द्रालगोत्रस्य रवीनामधेयस्य गुणवतीनामधेयस्य चेतन्नामधेयस्य ऐश्वर्य आरोग्यप्राप्त्यर्थम् अक्षन्तलगोत्रस्य विजयकुमारनामधेयस्य नागलक्ष्मीनामधेयस्य ग्रीष्मानामधेयस्य सगृहप्राप्त्यर्थं विवाहप्राप्त्यर्थं कुटुम्ब आरोग्यतासिद्ध्यर्थं शाण्डिल्यगोत्रस्य विजयकुमारनामधेयस्य श्रुतीनामधेयस्य समर्थीनामधेयस्य सौमित्रीनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं सौम्यगोत्रस्य मौनिकानामधेयस्य नीरजानामधेयस्य ऋतिकानामधेयस्य निहारिकानामधेयस्य नीरजनामधेयस्य विवाहप्राप्त्यर्थं कौणसगोत्रस्य वेङ्कटरमणनामधेयस्य पद्मादेनामधेयस्य आदित्यश्रीमन्नारायण नायनारनामधेयस्य आण्डाश्रीवैष्णवीलक्ष्मीगायत्रीनामधेयस्य उन्नतविद्याप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रस्य श्रीनिवासनामधेयस्य उमानागमाधवीनामधेयस्य सर्वज्ञनामधेयस्य अनन्यानामधेयस्य आरोग्य ऐश्वर्य विद्याप्राप्त्यर्थं हरिषट्लगोत्रस्य सत्यनारायणनामधेयस्य धनलक्ष्मीनामधेयस्य वेङ्कटस्य वीरभद्रविनीतनामधेयस्य षण्मुखशिवसायिसुब्रह्मण्यनामधेयस्य वीरवेङ्कटसत्यशिवमहीनामधेयस्य विद्या व्यापाराभिवृद्ध्यर्थं सुस्थिर उद्योगप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं गौतमथगोत्रस्य शेषसत्यनारायणनामधेयस्य सीतादेवीनामधेयस्य विश्वनाथगौतमनामधेयस्य विवाहप्राप्त्यर्थं गौतमथगोत्रस्य शेषशाहीशिवरामप्रसादनामधेयस्य श्रीविद्यानामधेयस्य अनन्तशर्वाणनामधेयस्य श्रवणश्रीकरनामधेयस्य विद्या आरोग्यप्राप्त्यर्थं बालात्रयगोत्रस्य वीराचार्यनामधेयस्य शैलजानामधेयस्य रोहितनामधेयस्य अश्विनीनामधेयस्य ऋत्विकानामधेयस्य रवलिकानामधेयस्य विवाहप्राप्त्यर्थं पक्षकऋषिगोत्रस्य सुरेशनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं श्यामकोलगोत्रस्य पद्मावतीनामधेयस्य रवीन्द्रनाथ रेड्डीनामधेयस्य स्थिर स्थिरास्तिविषयेषु विवादपरिष्कारसिद्ध्यर्थं विवाहप्राप्त्यर्थं राज्यकार्येषु अनुकूलतासिद्ध्यर्थं पशुपनीरगोत्रस्य वेङ्कटरामरेड्डीनामधेयस्य निर्मलानामधेयस्य कीर्तिप्रियानामधेयस्य मानसप्रियानामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं उत्तमगोत्रस्य बन्नरेड्डीनामधेयस्य श्रीनिधानामधेयस्य उदितानामधेयस्य अरविन्दरेड्डीनामधेयस्य ऐश्वर्य आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं नकुलगोत्रस्य नित्यमहेश्वरनामधेयस्य चन्द्रकलानामधेयस्य सूर्यबीजानामधेयस्य बोधानन्दनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं स्थिर उद्योगप्राप्त्यर्थं कुटुम्ब अनुकूलितासिद्ध्यर्थं
तस्मैडगोत्रस्य साईकुमारनामधेयस्य निशानामधेयस्य निखिलकुमारनामधेयस्य मोनिकानामधेयस्य अखिलकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं विदेशीयानसिद्ध्यर्थम् आरोग्यप्राप्त्यर्थम् अर्धसगोत्रस्य विमलादेवीनामधेयस्य लक्ष्मीनरसिंहरावनामधेयस्य गायत्रीशिरीषानामधेयस्य प्राणवनामधेयस्य प्रजक्तानामधेयस्य सहकुटुम्बस्य वंशगोत्रस्य कौशिकनाथनामधेयस्य विजयलक्ष्मीनामधेयस्य आदित्यनामधेयस्य अभिरानामधेयस्य अखिलानामधेयस्य शत्रुबाधानिवारणार्थं बहुलाभार्थं ऐश्वर्याभिवृद्ध्यर्थम् आनुकूलितासिद्ध्यर्थं रागलगोत्रस्य सिंहाद्रि अप्पलनायडुनामधेयस्य श्रीदेवीनामधेयस्य अजयकुमारनामधेयस्य षण्मुखानामधेयस्य उद्योगप्राप्त्यर्थम् ऐश्वर्य अभिवृद्ध्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं पैडपालगोत्रस्य देवी सरोजिनीनामधेयस्य कावेरी श्री साई अंजनीनामधेयस्य गीतावाणीनामधेयस्य भयकुटुम्बस्य हरिदशगोत्रस्य श्रीधरनामधेयस्य शारदानामधेयस्य नष्टद्रव्यप्राप्त्यर्थं चरकुनालगोत्रस्य फणीन्द्रकुमारनामधेयस्य सौजन्यनामधेयस्य ज्ञानप्रवलिकानामधेयस्य रवीन्द्रनाथनामधेयस्य सत्यनारायणनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं पैल्लिकुलगोत्रस्य कृष्णकान्तनामधेयस्य मौनिकानामधेयस्य सहकुटुम्बस्य मूलाकुलगोत्रस्य श्रीनिवासनामधेयस्य पद्मानामधेयस्य सहकुटुम्बस्य अमरशलगोत्रस्य योगार्जुनकुमारनामधेयस्य छायामणिनामधेयस्य राजेश्वरीनामधेयस्य सहकुटुम्बस्य कलिमिगोत्रस्य गोवर्धननामधेयस्य कमलानामधेयस्य निर्विज्ञानामधेयस्य सहकुटुम्बस्य आरोग्य ऐश्वर्य स्वगृहप्राप्त्यर्थं विद्याप्राप्त्यर्थं दशरथ गोत्रस्य दुद्गाग्रेनामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रस्य विजयकुमारनामधेयस्य सहकुटुम्बस्य आत्रेयसगोत्रस्य पद्मजानामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं सर्वेषां सुखजीवनसिद्ध्यर्थं नानागोत्राणां नानानामधेयानां सर्वेषां सुखजीवनसिद्ध्यर्थं शत्रुबाधानिवारणार्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थं राज्यकार्येषु सकलप्रतिबन्धकनिवृत्त्यर्थं साङ्गसपरिवार महाकाली महालक्ष्मी महासत्यस्वरूपिणी श्री ताराही देवता प्रीत्यर्थं ललितात्रिपुरसुन्दरी देवता प्रीत्यर्थं साङ्गसपरिवार श्री लक्ष्मीनरसिंहदेवता प्रीत्यर्थं यथाशक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये। महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिगमोऽतः सवेन्द्रश्चेन्नरः सदा परमं यो महत्तेज परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां एकेकं पिता यतसहस्राणि भूतानि ब्रह्मचारीयुगागमे यस्मिन् च पर्यन्यानि पुनरेव विवक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे सुरपापयामहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुसृप्तधा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसाममृतयन्तस्य स्याञ्चद्येति विष्णुं विष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुप्छन्दः श्रीमन्नाविष्णुः श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरिति बीजं देवकी नन्दनस्य श्रेष्ठशक्तिः उद्भवः इति परमो मन्त्रः शङ्खभृङ्गन्धरी चक्रीति कीलकम् शारगदङ्गागदाधरम् तथाङ्गपाणिरक्षोभ्योगिनेत्रम् त्रिसामासामकस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः
శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు దివ్యే సహస్రనామతో ధ్యానం భూపాదౌ యస్య నాభిర్వయతిస్య నీలచంద్ర సూర్యశ్చ నేత్రే కన్నావాసః శిరోద్భోర్ముఖదీప్తహానో యస్య అంతఃస్థః యస్య విశ్వం సురజనగ్రహోపభోగవతి చిత్రం నరం మచ్చేతం త్రిపురుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కౌస్తభోద్భిసింతాంగం పుణ్యోపేత పుండరీకాయ తాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం భూవ్రతే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సంశంక చక్రం కుండలం సంవితవస్త్రం సరసిరభూషణం చతుర్భుజం ఛాయాం పారిజాతస్య హేమహింసన సరోసరి ఆసీనమంబుదస్య మయాయతాక్షమం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితం వక్షసం రుక్మిణీ సత్యభామభ్యం సహితం కృష్ణమాశ్రయం హరి భూతాత్మా పరమాత్మా చ ముక్తానం పరమా గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురేశ్వరः నారసింహపుః శ్రీమాన్ కేశవः పురుషోత్తమः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూ శంభుర్యారిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధాన దాత విధాత దాతుత్తమః అప్రమేయే ముఖికేశ పద్మనాభ పరప్రభు విశ్వకర్మ మనుష్యస్య స్థవిష్టః స్థవిరో ధ్రువః అగ్రహస్యస్వత కృపో లోహితాక్ష ప్రతన్నత ప్రభూతస్త్రీకగుప్త పవిత్రం మంగళపరం ఈశానః ప్రాణదః ప్రాణజ్యేష్ఠః జ్యేష్ఠశ్చ ప్రసాదితి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమः అసుత్తమో కృతజ్ఞా కృతిరాత్మనః సురేశ శరణం శర్మ సేవేతః ప్రభావః అహ సంవత్సరో వాల్యః పుత్రయ సర్వదర్శనః అజశైర్వర్ సత్తిచి పరత్వచ్చమచ్చతః పురుషాక పిరమాయత్న సర్వయోగమినస్మృత వసురర్వసు అమోఘః పుండరీకాక్షో వృషకర్మ పురుషాకృతిః రుద్రో బహుశీర అపురుద్భిషయోనిత్యః శివः అమృతసస్యత్సః గుణరోరః మహాతపః సర్వగ సర్వ విద్యా నిర్విశ్చేకేశన జనార్దనః వేద వేద విద్యాంగో వేదాంగో వేదవత్కన్విః లోకచక్షురాదక్షో ధర్మాదక్షో కృతాకృతః చతుర్వాత్మా చతుర్యస్య చతుర్కుండస్థ చతుర్భుజః ప్రాపిష్టోచనం భోక్తో నష్టి చ గాతితి చ అనోఘా విజయో జేత విశ్వయోని పునర్వసుః కుశేంద్రో వామనః అతిస్తన్స్యత్మా వినియోమః వేజ్జో వేజ్య స యోగి విరహో మాధవో మధుః అతిష్టాని సముత్సాహ బాహుబల మహాబుద్ధిర్బహువిద్యో మహాశక్తిర్యహం జ్యుతి అనిత్యస్య వ్యపో శ్రీమాన్మయత్య మహాత్రి మహేశ్వరస్య మహాప్రత్యమ శ్రీవాసస్సంగతి
अनित्यस्य नानन्दो गोविन्दो गोविन्दापतिः मरीचित्त मनोहंसं सुपर्णो पूजोत्तमः हिरण्यनाभ पद्मनाभः प्रजापतिः अमृतस्य सर्वदर्शिता शक्तिमान् स्थिरः अजो दुर्वाहनस्य विशुद्धात्मा सुरारिहो गुरुतमो धाम सत्य सत्य पराक्रमः निमिषो निमिषस्य वाचस्पति अग्रदीर्घमणिः श्रीमन्नायो नेता समिरणः सहस्रमुद्रा विश्वात्मा सहस्रसक्षसहस्रता अवर्तनो निवृत्तात्मा संवृत्तस्य पंतनः अहस्यं वक्तको महिर्नहि धरणीधरः सदा प्रसन्नात्मा विश्वश्रीगुणेश्वरभुगिजो सत्कर्ता सत्कर्ता नरः असंख्येय प्रमेयात्मा विशिष्ट सिद्धार्थ सिद्धि संकल्प सिद्धि साधना वृषाशि वृषभो विष्णुर्भो ब्रह्मण्यो वृषोदरः वर्धनो वर्तमानश्च विभक्तिः श्रुतिसागरः सुभजो दुर्धारो वाग्मी महेन्द्र वसुदो वनः ऋक्रूपो महौद्रूप श्रीविष्णुः प्रकाशनः ओजस्तेजो दुर्जधरः प्रसाद स्म प्रतापनः दुश्चरो अमृतां सुभावो भानुः शिशिकुन्दर्वेश्वरः औषधं जगत्सेतु सधर्म प्रकारक्रमः भूतपवन्यवन्तः पवनः पावनो नलः कामको कामकृतान्त कामा कामप्रदा प्रभुः युगादि कुज्जाकवत्तो नैकैमयो महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रचितनं शिष्टो विशिष्टैः शिखण्डी साहुश्च वृषभः क्रोधो क्रोधकुत्तः विश्वब्रह्मरूपितः अच्युता प्रतीतः प्राणा प्राणतो वासुवानजः असानिन्दनिष्टानां प्रतिष्ठितः स्कन्दः स्कन्दोदरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्वानाति देवः पुनर्तनः अशोकस्तारान् सुरसौरिजनीश्वरः अनुकूलसस्यतवतः पद्मी पद्मविभीषणः पद्मनाभो रविन्दाक्ष पद्मकर्कः सौरीतिर्भवत् महतीर्थबुद्धो उच्चात्मा महक्षो कर्तज्वः अतुलसरभो भीमन्संज्ञो हरिवीरः सर्वलक्षण लक्ष्मीवान् समितिं च सः विक्षरो रोहितो मार्गो एतरात्मतुरः महीधरो महाभागो वेमनासनः उद्भवो शोभना देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गगनो गुहा व्यवसायो व्यवस्थानो संस्थानो स्थानतो ध्रुवः परिद्धिः परमसृष्टिष्टः श्रीक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः निरशक्तिमातं श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्राणवः हिरण्यगर्भो चतुर्णो व्यापो वायुरग्रतो च ऋतस्य दर्शनः कालः पारमैष्ठस्य परिग्रहः उग्रतो दक्षो विश्वमो विश्वदक्षिणः विस्तारस्ता वरस्तानु प्रमाणं भीमव्ययम् अर्धो नर्धो महाकेशो महाभागो महाधनः हरिर्ण्यस्तु विष्णु पुरर्धयूपो महामखा नक्षत्रेणीमि नक्षत्रिकाक्षमः कामस्मनः यज्ञो यज्ञो महायज्ञो कृतसंस्था सर्वदर्शी विमुक्ता सा संज्ञानमुत्तमम् सुवत्रस्सु मुखः सहो मनोहर चित्तक्रोध विरमुरदाण्डः स्मनगुणस्य व्यापी नैकात्मो नैककर्मकृतु वत्सलो वत्सी रत्नगर्भो धनीश्वरः धर्मकर्तृति सदा सर्वक्षणं लक्ष्मणः गविस्तेनेमि सत्संसमहेश्वरः आदिदेवो महादेवो देवस देवगुरु उत्तरो गोपातोको जानगम्य पुरातनः शरीरभूतभृतोक्तः सोमोपै भूत स्मा पुरजित्स्मः प्रियो जय जगतो दासरक्षा जीवो वन्याति साक्षी मुक्तो मितंगमः ओम नितनतात्मा महादेशियो भक्तः अजो महात्मा भवो चिता मित्रः प्रमोदना
आनंदो नंदन नंदन धर्म विद्युतः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपति त्रिपत्सु महासुखो कृतात्मकं महावरहो गोविंदो शेनः कनकांगति रुभयो कबीरो गहनो गुप्तचक्रधरः वेदस्यागो जितः कृष्णो दृढसंकल्पशनोचितः वरुणो वारुणो वृक्षः पुरारक्ष महामानः भगवान् पादे नंदी वनमाली हारयुधः आदित्यो ज्योतिरादित्यः सुतन्वा कंठपचरुणातो द्रविणप्रदः दिवस्यो कच्युत्युक्तो वाचस्पति योनिजः विसामा सामगस्यामा निर्वाणं वेषजं विशक् सन्नासक्रचं प्रमाचन्तो निस्सा शान्तिपरायणम् स्वांग शांति दष्टा कुमुदा गोहितो गोपते गोप्ता वृषभक्षो कृष्णप्रिया अनिवर्ती निवर्त संक्षेप्ता क्षणकृच्छिवा श्रीवत्सवक्षा श्रीवासा श्रीपतिः श्रीकान्तावरः श्रीदं श्रीसा श्रीनिवासा श्रीनिधि श्रीवरावरः श्रीधरः श्रीधरः श्रेया श्रीमान्वरः श्रेया स्वक्षत्संगतान्तोनन्दा नन्दनी हरेश्वरः विजयत्मा विधेयत्मा सत्यतीर्ण सर्वत्र भूषयो भूषणो भूरिरित्वा शोकनाशनः अर्चिष्टान्न विचित कुम्भो विचित्वत विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो भवति विक्रमः कालनेमेनिः विरासौरी सूरजनेश्वरः त्रिकालोत्मा त्रिकालोसः केशवः केशी हरिः कामदेवः कामपालः कामीकान्तः कुतङ्गमः अनित्यवस्तुष्टुत्तनन्तो धनञ्जय ब्रह्माण्डो ब्रह्मकृतः ब्रह्म ब्रह्मविवर्तनः ब्रह्मविद्योत्मोहन ब्रह्मी ब्रह्मज्ञ ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महाहोरगः महाकृतत्वाजय च महायज्ञो महामहैली स्तोत्र रणप्रियः पूर्णा पुरायिता पुण्य पुण्यकीर्तिन्यायः वसुधरं वसुप्रदो वासुदेवो वसुर्वसुर्मान्ति सद्गतिस्कर्दस्थितता सद्बुद्धिस्वरायणः सुरसेनो यदुष्टेनेव्यासुश्रियमुनः भूतवासो वासुदेवः सत्त्वासु निलयो नलः दर्पो दर्पतो दृप्तो दुर्धरो तापराजितः विश्वमूर्तिर्मूर्तिश्च मूर्तिनामान अनेक मूर्तिरव्ययस्य शान्तनः सुवर्णवर्णो हेमांगो वरांगचन्दनाङ्गहि विराह विषमासुच पुरोतत्शिराचक्रः अमानि मानतो मान्यो लोकस्वामी त्रिलोकद्मतम् तेजो वृषोद्युक्ति सर्वस्य प्रगाहो निग्रहो रुद्रो गदागजः चतुर्मूर्ति चतुर्भुज चतुर्भुजति चतुरात्मा चतुर्भावस्विकावात् समावर्ते निवृत्तात्मा दुर्जयो दुर्विक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहो सुमांगो लोकसारंगत्सु तंतु संचंतवर्तनः इंद्रकर्मा महाकर्मा कृतागमः उद्भवं संतंतु रत्नाभरणभोजनः आर्गो वाचनशृंगी जयं तत्स्वै विजयी सुवर्ण बिंदु रक्षोभ्य स्वर्गीश्वरे सरः महाबोधो महागन्धे महाभूते महानिधि कुमुदं कुन्दरः पंचन्य पावनो निलः अमृतांशो मृतबहु सर्वचोर्तो मुखः स्वल्पस्सु व्रतसिद्धः सहस्राचिस्तः सहस्राचिस्तः अमूर्ति नरको निश्चितो भयकृदयानसनः स्तोलो गुणभ्यो निरणो महान् अतृतो सतृतो श्राष्टो प्राङ्गसो वंशपार्थनः भारतवत्कृतो योगी योगेश्वर कामदः आश्रमः श्रमणः कांशः सुवर्णवायुवाहनः तनुदर्दो तनुर्वेदो तनो दण्डमयति तमः अपराजित सर्वसेवो नियन्ता नियमो यमः सत्वान् सात्विकत्संच सर्वपारायणः
अभिप्रायः पिराहुरा प्रियकृतिवृत्तरः महायाय गतिर्मुत्सो रिचनुतुः परिलोचन सुवर्णनिवसतरविलोचनः अनन्तो हतभुक्ता सुपतो नैकजः गजः निर्मन्य सदामुषि लोकतिष्ठान्वक्तः सनातनतमः कपिलः सर्वनिष्ठिस्वदक्षिणिः आरंद्रो कुंडली चक्री विमुक्तनासनः शब्दातिग्रसहस्रशिसरित्वकोरः अक्रूरः पेसलो दक्षो दक्षिणः क्षमण्यवंपरः विजत्वमो विधवयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दृष्टिदिशो पुण्यो दर्शनासनः विराह रक्षणसंतो जीवनं परिवसतः अनंतरूपानंत श्रीजन्मनुर्भयः चतुरस्रो गभीरात्मा विदसो बालिसो अनादिर्भवो लक्ष्मी सुखयो सराचिकुमार जननो जगन्नाथो प्रेमो आधार निलयो दाता पुष्पहासा प्रजापः उद्वकस्यानंतर प्राणद प्रणव प्रणः प्रमाणं प्राणनिलय प्राणं तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्यु जरा इत्यतः पूर्ववसत प्रपितामह यज्ञो यज्ञपत्रिसा यज्ञांग यज्ञवाहः यज्ञ वृद्धज्ञ तज्ञज्ञ यज्ञ वृद्धज्ञ सात्मा यज्ञ आत्मयोनिश्र याचन्ते देवंगी नंदन सृष्टा क्षिपसा पावनासनः शंकरनंदनी चक्री सार्गत गंगाधरः रागांग पांडे रक्षोस्वरा चक्री चंदनकी श्रीमन्नारायणो विष्णु वासुदेवो चक्री चंदने श्रीमन्नारायणो विष्णु वासुदेवो श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरक्षितो श्री वासुदेव विरक्षितो नमः इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मा रामं सहस्रं दिव्यानामशेषणं प्रकीर्तनं या इदं श्रुणुया नित्यं यच्चापि परिकीर्तये नासुभो प्राप्नुयोतिञ्चो मूत्रे च स मानवः वेदान्तको ब्राह्मणस्य कृतय वैश्यो धनदं धर्माति प्राप्नुयात्माति कामनाप्नुयात्तर्हि चाराति चाप्नुयात्रियः भक्तिमान् यस्य दोतत्तः सुचित्रमानसः सहस्रं वासुदेवस्य नामये यात्सः जय स्वाहा ओम ऐं ग्लौं श्यामलायै स्वाहा ओम ऐं ग्लौं परमायै स्वाहा ओम ऐं ग्लौं ईशान्यै स्वाहा ओम ऐं ग्लौं नीलायै स्वाहा ओम ऐं ग्लौं इन्दीवरसन्निभायै स्वाहा ओम ऐं ग्लौं घनस्तनसमोपेतायै स्वाहा ओम ऐं ग्लौं कपिलायै स्वाहा ओम ऐं ग्लौं कलात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं अंबिकायै स्वाहा ओम ऐं ग्लौं जगद्धारिण्यै स्वाहा ओम ऐं ग्लौं भक्तोपद्रवनाशिन्यै स्वाहा ओम ऐं ग्लौं सगुणायै स्वाहा ओम ऐं ग्लौं निष्कलायै स्वाहा ओम ऐं ग्लौं विद्यायै स्वाहा ओम ऐं ग्लौं नित्यायै स्वाहा ओम ऐं ग्लौं विश्ववशंकर्यै स्वाहा ओम ऐं ग्लौं महारूपायै स्वाहा ओम ऐं ग्लौं महेश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं महेन्द्रितायै स्वाहा ओम ऐं ग्लौं विश्वव्यापिन्यै स्वाहा ओम ऐं ग्लौं देव्यै स्वाहा ओम ऐं ग्लौं पशूनां अभयंकर्यै स्वाहा ओम ऐं ग्लौं कालिकायै स्वाहा ओम ऐं ग्लौं भयदायै स्वाहा ओम ऐं ग्लौं बलिमांसप्रिय महाप्रियायै स्वाहा ओम ऐं ग्लौं जय भैरव्यै स्वाहा ओम ऐं ग्लौं कृष्णांगायै स्वाहा ओम ऐं ग्लौं परमेश्वरवल्लभायै स्वाहा ओम ऐं ग्लौं सुधायै स्वाहा ओम ऐं ग्लौं स्तुत्यै स्वाहा ओम ऐं ग्लौं सुरेशान्यै स्वाहा ओम ऐं ग्लौं ब्रह्मादिवरदायिन्यै स्वाहा ओम ऐं ग्लौं स्वरूपिण्यै स्वाहा ओम ऐं ग्लौं सुराणाम् अभयप्रदायै स्वाहा ओम ऐं ग्लौं वराहदेह संभूतायै स्वाहा ओम ऐं ग्लौं
श्रोणी वारालसे स्वाहा ओम ऐं ग्लौं क्रोधन्यै स्वाहा ओम ऐं ग्लौं नीलास्यायै स्वाहा ओम ऐं ग्लौं शुभदायै स्वाहा ओम ऐं ग्लौं अशुभवारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां वाक्स्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां गतिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां मतिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां अक्षिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां मुखस्तंभिन्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां जिह्वास्तंभिन्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां निग्रहकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शिष्टानुग्रहकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुक्षयंकर्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुसाधनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुविद्वेषणकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं भैरवी प्रियायै स्वाहा ओम ऐं ग्लौं मंत्रात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं यंत्ररूपायै स्वाहा ओम ऐं ग्लौं तंत्ररूपिण्यै स्वाहा ओम ऐं ग्लौं पीठात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं देवदेव्यै स्वाहा ओम ऐं ग्लौं श्रेयस्कर्यै स्वाहा ओम ऐं ग्लौं चिन्तितार्थप्रदायिन्यै स्वाहा ओम ऐं ग्लौं भक्तालक्ष्मी विनाशिन्यै स्वाहा ओम ऐं ग्लौं संपत्प्रदायै स्वाहा ओम ऐं ग्लौं सौख्यकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं बाहुवाराह्यै स्वाहा ओम ऐं ग्लौं स्वप्नवाराह्यै स्वाहा ओम ऐं ग्लौं भगवत्यै स्वाहा ओम ऐं ग्लौं ईश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वाराध्यायै स्वाहा ओम ऐं ग्लौं सर्वमयायै स्वाहा ओम ऐं ग्लौं सर्वलोकात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं महिषासनायै स्वाहा ओम ऐं ग्लौं बृहद्वाराह्यै स्वाहा श्री वाराह्या इमानि नमः సృచ్చుపస్తీర్యా సృకు తీసుకు హవిషో మధ్యయా ఒకసారి అది ఎడం చేతిలో పట్టి ఇది కుడి చేతిలో ఒకసారి అందులో నెయ్యి వేసుకోండి ఒకసారి నెయ్యి వేసుకో గుంటలో నెయ్యి వేసుకో రెండు సార్లు తర్వాత గిన్నెలో ఒకసారి దీని మీద అభ్యకరించి గిన్నెలో అభ్యకరించండి ओम ऐं ग्लौं ऐं ओम नमो भगवते वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि ऐं ग्लौं ऐं अंधे अंधिर नमः रुन्धे रुन्धिर नमः जम्भे जम्भिर नमः मोहे मोहिर नमः स्तंभे स्तंभिर नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगति जिह्वास्तंभनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठह 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 हुं फट स्वाहा स्वाहा वार्ताल्या इमानि नमः ఒకేసారి దగ్గర చేయండి ఒకసారి మళ్ళీ అదే చేతిలోకి మార్చుకుని ఒకసారి ఒకే ముద్ద మొత్తం సగం ఎంత పడితే అంత పెట్టండి మిగతాది బయట పెట్టద్దు వీక్షకులకి పునఃస్వాగతం. మనం చక్కగా లక్ష్మీ నారసింహుని వాళ్ళు చక్కగా శనివారం తులసి దళాలతో విష్ణు సహస్రనామార్చనతో స్వామివారిని సేవించుకున్నాం. అయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే మనందరికీ కూడా చాలా మంచిది. ఆది శంకర భగవత్పాదుల వారి జగద్గురు పీఠానికి మనస చేతులు జోడిస్తూ ఆయన అమర లేఖిని నుంచి జాలువారిన అమృత రసధార శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో పరమ శుభాలను కోరుకుందాం. జీవనపు సంసారిక పీడల్ని తొలగించుకుందాం. నిప్పులు దక్కే మహోజ్వల నాలుకల మహాశక్తి మన దుఃఖాలను తొలగించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో అభయ నారసింహుని వేడుకుందాం. మహాటాటహాసాల స్ఫోట శబ్దాల సింహ నాదాల వీరావతార ప్రచండ శక్తి మనకు ప్రసన్నం కావాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో దివ్య నారసింహుని ప్రార్థించుకుందాం. కాలి వేళ్ల గోళ్ల నుండి శిరస్సు వరకు హిరణ్య వర్ణాలతో ప్రకాశిస్తూ ప్రతికూలతలను విచ్ఛిన్నం చేసే కాలాగ్ని మనపై కటాక్ష శ్రీలు వర్షించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో వీర నారసింహుని సేవించుకుందాం. బాల్య యవ్వన కౌమార వార్ధక్యాది అవస్థలు ఘోరమైన కోర్కెలకు బానిసలు కాకుండా నీ యోగ స్వరూప స్మరణతో తరించి పరవశించాలని
శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో లక్ష్మీ నారసింహుని కీర్తించుకుందాం. శత్రు సంహారం చేసే అఖండ కాల స్వరూపమా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ప్రార్థన నిన్ను చేరిన క్షణంలోనే మా అంతఃశత్రువులను అంతమొందించు అని దండం పెట్టుకున్నాం. పురాణ పండ శ్రీనివాస్ గారు ఆయన రాసిన శ్రీమాలిక అనే స్తోత్రాల బుక్ లో ఇది ఉంది. నాకు చాలా నచ్చింది, అందుకే మీ అందరికీ కూడా చదివి వినిపించాను. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము ఎప్పుడొచ్చిందంటే ఆది శంకరులు చాలా అంటే ఘోరం చేస్తున్నారు అని అనుకొని ఒక బిల్లుడు వచ్చి అతన్ని చంపేద్దాము అని చెప్పి కత్తి తీస్తుండగా ఎక్కడో ఆమడ దూరంలో ఉన్న శిష్యునికి సందేహాస్పదమై అయ్యో ఇతను గురువు వర్యుల్ని చంపేస్తాడు అని ఎప్పుడైతే అతనికి మనసుకి స్ఫురించిందో అతన్ని లక్ష్మీ నారసింహస్వామి ఆవహించి ఆ బిల్లుడి మీదకి పడి అంత దూరం నుంచి పడి అతన్ని అంతమొందించారు. అప్పుడే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము అలా అలా జాలువారింది ఆదిశంకరుల నాలుక నుంచి. కాబట్టి మనం అందరం కూడా ఆ స్వామిని దండం పెట్టుకొని ఇటువంటి బాధలు మనకి తొలగిపోవాలి అని చెప్పి మనం అందరం కూడా దండం పెట్టుకుందాం. అయితే మనకి అమ్మవారి మణిద్వీపం గురించి కూడా మనం కాసేపు చర్చించుకుందాం. అంటే అమ్మవారు మణిద్వీపం ఎలా ఉంటుందో చాలా చిన్నగా రాశారు ఒకళ్ళు, దాన్ని మీకు నేను చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకమది, సకల లోకాలు ఆ సర్వలోక పరిధిలోనివే, అదే మణిద్వీపం. చుట్టూ అమృత సాగరం, సుధా జలది తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకం కాబట్టి వేదాంత గోష్ఠులు ఒకవైపు, వేణు వీణానాదాలు మరోవైపు, మనోహరమైన నాట్య విన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. సర్వమణిమయ ఖచ్చితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో శ్రీచక్రం మధ్యలో రక్తవర్ణంలో ఉండే ఎరుపు రంగు వస్త్రాలతో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి మంగళాకరమైన పర్వంకంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామ భాగంలో కొలువు తీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరిగా త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ విష్ణు రుద్రులు, ఈశ్వరుడు 4 కోళ్లగా ఉంటారు. సదాశివుడు పలక రూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నవనిధులు అష్టసిద్ధులు ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యాగ్ని చంద్రుడు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహాదహంకారాదులు, పంచభూతాలు, కాలం ఆమె తత్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా చిరునవ్వు ముఖంతో కారుణ్య పూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి. పాశాంకుశ వరాభయ హస్తాలతో వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తూ ఉంటాయి. అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయ కాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాళం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ, నిష్కల స్థితి నుంచి, సంకల్పం నుంచి, శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనస్సు, బుద్ధి, శరీరాలు ఆవిర్భవించి సగుణ మూర్తిగా భాషించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు, చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్ఞానం వెలుగు చూశాయి. తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులుగా వస్తు ప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంత శక్తిని శరీరంలో ఉండే కుండలినిగా, వస్తువుల్లో విద్యుత్తుగా, లోకాల్లో ఆకాశంగా వ్యవహరిస్తాం. నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. కాశం అంటే వెలుగు, విశిష్టమైన వెలుగే ప్రకాశం. అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
తెలుసుకోగలిగితే ఆ మంత్రరూపిణి మన మనసుల్లోనే కొలువై ఉంది. లోకం అంటే మనస్సు. మనస్సుని దాని పరిమితితో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వల్లే అది మనల్ని కాపాడుతుంది. ఈ మణిద్వీపాన్ని తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నైరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు వారి వారి పరివారాలతో నిలిచి అప్రమత్తులై రక్షిస్తూ ఉంటారు. అలా వైభోగప్రదాయిని అయిన అమ్మను సేవించిన వారికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు. మణిద్వీపవాసిని అయిన అమ్మను సేవించి మనమందరం కూడా ఈ ఫలితాన్ని పొందుదాం. ఇదంతా కూడా మీకోసం చదివాను. ఎందుకు అనంటే, వారాహి అమ్మవారు, శ్యామలమ్మ గణాధ్యక్షులుగా అమ్మవారి పక్కనే ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు తాంత్రిక దేవతలు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్. మననే వేసుకోవాలన్నమాట. ఎందుకనంటే పూజించమని అనగానే ఎంతో ఉత్సాహంతో పూజించే మనము, అయ్యో వారాహిని పూజిస్తున్నారా, అయ్య బాబోయ్, శ్యామలకి నవరాత్రులు చేస్తున్నారా, అయ్య బాబోయ్ అన్నప్పుడు మనం ఇంట్లో ఉండే ఫోటోలను కూడా తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలపడానికి నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం ఆలోచించకుండా అడుగు ముందుకేసేస్తాం. అమ్మ పక్కనే ఉంటారు వీళ్ళందరూ అని చెప్పి వేద వ్యాసుల వారే చెప్పారు. వీళ్ళందరూ తాంత్రిక దేవతలైతే మరి లలిత పరభట్టారిక దేవిని కూడా మనం 3వ అంశగా ఆ శ్రీ విద్యోపాసనలో మనం దశమహావిద్యల్లో చూస్తూ ఉంటాం. దశమహావిద్యలు శ్రీ విద్యోపాసన అంటే మొత్తం దశమహావిద్యలు శ్రీ విద్యోపాసనలే ఉంటాయని మనం అందరం కూడా గుర్తెరగాలి. కాబట్టి చక్కగా అమ్మవారిని ఎటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా పూజించండి. అమ్మవారి నవరాత్రుల్లో శనివారం లక్ష్మీ నారసింహుడే పీఠానికి వచ్చి చక్కగా ఎదురుగుండా కూర్చొని మనతో తులసి దళాలతో చక్కగా పూజను అందుకున్నారు. కాబట్టి అమ్మవారిని పూజించడంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా అందరూ కూడా పూజించండి. మీ బాధలన్నీ కూడా తొలగింపజేసుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో వారాహి అమ్మ అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలి. ఎందుకనంటే ఈ డార్క్ కామెడీ అని చెప్పి, అలాగనే పసిపిల్లలు మొన్న ఒక పసిపిల్లలే చంపేశారు అనంటే, ఇలాంటి అనర్థాలు మనం అందరం వినకుండా ఉండాలి అనంటే అమ్మవారి సేవ మనకి చాలా అవసరం. అమ్మవారి అనుగ్రహం మనకు కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా దండం పెట్టుకోండి, అమ్మవారిని పూజించండి. రేపు చక్కగా మరొక అవతారంతో అమ్మవారిని పూజించుకుందాం. చదివేటప్పుడు మీరు చూసే ఉంటారు, మణిద్వీపం గురించి చదివేటప్పుడు అలా 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 తులసి దళాలు అమ్మ దగ్గర ఉన్నవి అలా అలా జాలువారాయి. అంటే అలా చదివితే చాలు అమ్మ ప్రసన్నురాలవైపోతుంది. క్షిప్ర ప్రసాదిని అని అంటే అర్థం అదే అనమాట. మీరందరూ కూడా ఆవిడ అనుగ్రహం, మనం అందరం కూడా ఆవిడ అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ తిరిగి రేపటి అవతారంతో రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటాను, మీ శ్రవంతి.